ప్రోబయాటిక్స్, ఇంకా గట్ బ్యాక్టీరియా, వీటి గురించి ఈ మధ్య చాలా వింటున్నాం. చాలా ఫేమస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జన్స్ కానీ ఫిజీషియన్స్ కానీ ఈ మధ్య చెప్తుంది ఏంటి అంటే మన హెల్త్ అంతా కూడా ఈ ప్రోబయాటిక్స్ ఇంకా గట్ బ్యాక్టీరియా మీదే ఆధారపడి ఉంది. ఈ గట్ బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా ఉంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఈ గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా లేకపోతే మన హార్ట్, లంగ్స్, బ్రెయిన్ అన్నీ కూడా దీని మూలంగానే ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు. ఇంతకుముందు దీని గురించి ఎంత పరిశోధన చెయ్యలేదు. ఈ మధ్య చేసిన దాన్ని బట్టి తెలుస్తుందంటే మనకున్న అన్ని అనారోగ్యాలకి కూడా కారణం ఈ గట్ బ్యాక్టీరియా. సో ఈ గట్ బ్యాక్టీరియాని మంచి బ్యాక్టీరియాగా ఎలాగ మార్చుకోవాలి? దానికే ప్రోబయాటిక్స్. ఈ ప్రోబయాటిక్స్ అనేవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి ఇవాళ. కానీ మనందరికీ తెలియని విషయం ఏంటంటే మన పూర్వీకులు ఎప్పుడో ఈ ప్రోబయాటిక్ని కనిపెట్టారు. అదే మనం మామూలుగా తినే చద్దన్నం. ఈ చద్దన్నం అనేది ఇండియాలో చాలా స్టేట్స్లో చాలా ప్రాచుర్యంలో ఉంది. మనం తినే సద్దన్నంనే ఫెర్మెంటెడ్ రైస్ అని ఫారినర్స్ అంటారు. ఈ సద్దన్నం మనకి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. మన గట్ బ్యాక్టీరియాని పెంచుతుంది, మంచి బ్యాక్టీరియాగా మార్చుతుంది, మంచి ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. కనుక ఈ సద్దన్నం గురించి అందరూ కూడా ఆలోచించి మళ్ళీ దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను.